లేనంతో మజాక్ చేస్తారా అన్న కోపం వస్తుంది అన్న నేను చెప్తానన్నా నేనెవరు చంపొద్దు నీల్. శత్రువు కొడితే తిరిగి కొట్టాలి, స్నేహితుడు కొడితే క్షమించాలి, నమ్మినోడు కొడితే శిక్షించాలి. కొత్తగా వచ్చిన నేను నిన్ను పూర్తిగా నమ్మాను. అన్నా తల్లితోడన్నా నాకు అసలు ఏం తెలవదన్నా. ఉచ్చపోసుకుని వచ్చే లోపు రచ్చ రచ్చ అయిందన్నా. వాళ్ళు ఎందుకు అటాక్ చేసిండ్రో, ఈడెక్కడి నుంచి వచ్చి చెల్లిని కాపాడిండ్రో నాకు అసలు ఏం తెలవదన్నా. ఓ పని చేద్దాం, ఓ పెగ్గే అంతా మర్చిపోవచ్చు, ఏదా మళ్ళీ పూసుకోవచ్చు. नील गेम शुरू करो. ఏదైనా తీసుకో. जरा सोच के लो. గ్లాస్ మారిందంటే చస్తావేమో. చస్తావు. 2 గ్లాసుల్లో పోసింది విషమే. విషాన్ని ముద్దు పెట్టుకుంటే చస్తావు. పగను మించిన విషం లేదే. నా ఒళ్ళంతా విషమే. ఈ విషం నన్నేం చేయలేదు. సుల్తాన్ని చంపిన చెల్లెల్ని కాపాడిన నువ్వు నాకు స్నేహితుడివా? నా చేతిలో చావడానికి వచ్చిన అన్నయ్య, చెల్లెమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? జాగ్రత్త జాగ్రత్త అమ్మా. అన్నయ్య తను నా వల్లే ఇలా అయ్యాడు కదా. ఇది థ్యాంక్స్ చెప్పో డబ్బిచ్చో తీర్చుకునే రుణం కాదు. మెమరీ వచ్చే వరకు తను మన దగ్గరే ఉంటాడు అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ఏమంటావు అన్నయ్య? ఇంకేమంటాడు? నువ్వేమైనా పర్మిషన్ అడిగావా? ఆర్డర్ వేసావు, ఓకే అంటాడు. అన్నయ్య నీ ఇష్టం బంగారు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ. రండి. థ్యాంక్ యూ, రండి. పట్టుకోవచ్చు కదా నీ అయ్యా. పట్టుకుంటే చెయ్యి, పట్టుకోకుండా మెడ నరుతాడురా. చెల్లెలు చెయ్యి ఎవరైనా పట్టుకుంటే నరుకుతావు. మరి చెల్లెలే వాడి చెయ్యి పట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తావు? వాడు మనిషా రాక్షసుడా? గొంతులో విషం పోసి చంపడం మనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. పడిపోకుండా చెల్లి చేయి పట్టుకుంటే చెయ్యి నరికేటట్టు చూశాడు. అదేమో వాడి ముందే చేయి పట్టుకుని లాక్కొచ్చింది. బచ్కేరైనా బాబ్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విన్నాను, కానీ సైట్ లేకుండా సైట్ వేస్తుంది ఇంద్ర బాబు. దీన్ని సెట్ చేస్తే 10 కోట్లు సెట్ అయినట్టే. కొంచెం రిస్క్తో పనే. ఎంత టెన్షన్లో మనకు తెలిసింది ఒకటే, టాస్. బొమ్మ పడింది. బొమ్మ లాంటి అమ్మాయి చేతిలో పడింది. బొమ్మ వెనకాలే బొరుసు. అంటే ఈ బొమ్మని కిడ్నాప్ చేస్తే 10 కోట్ల బొరుసులు అన్నయ్య చేతిలో తెచ్చి పెడతాడు. ఆ తర్వాత ఇద్దరికి హ్యాండ్ ఇవ్వచ్చు. సో మెమరీ పోయిన నాటకం కంటిన్యూ చేయటమే కరెక్ట్. వారిని
మొత్తం చూసినట్టుంది. ఏమైందండి? టవల్ ఊడింది. తలుపు తట్టి రావాల్సింది. ఏంటి అంతగా నవ్వుతున్నారు? నాకు కనపడదు కదండి. ఓ మర్చిపోయాను. అయ్యో పాస్ట్ అనుకున్నా, ప్రెసెంట్ కూడా చచ్చా, మర్చిపోయారా? అలాంటిదేం లేదండి. ఇట్స్ ఓకే, ఐమ్ సారీ, ఐమ్ సో సారీ. యాక్చువల్ గా జరిగిన దానికి మీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, కానీ థ్యాంక్స్ చెప్తే సరిపోదనిపిస్తుంది. ఆప్తులు ఆదుకుంటారు, ఆత్మీయులు ఆదరిస్తారు. ఆప్తులు ఆత్మీయుల మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండవండి. పాంచాలి పంజగుట్ట పోరి ఏమేమే ఈ కండ కావురము మా వాడు ఐ లవ్ యూ అని అన్నయ్య అని పిలుతువా? ఫ్రెండ్షిప్ డే నాడు వాడిచ్చిన పిజ్జాలు పీక్కు తిన్నాం. క్షమించి తినిపో. బర్త్డేకు వాడు తెచ్చిన కేకులు దొబ్బి తిన్నాం. మన్నించి తినిపో. ప్రేమికుల రోజున వాడిచ్చిన గిఫ్ట్లు దాచుకున్నాం. దయ తలచి తినిప. జీన్స్ పాయింట్లు వేసుకుని జర్కులు ఇచ్చేది మీరు, చుడిదార్లు వేసుకుని ఇచ్చేది మీరు, మిడ్డీలు వేసుకొని నడ్డి ఊపేది మీరు. ఇలా అటెంప్ట్ చేసి వాడు అటెంప్ట్ చేయగానే అన్నయ్యా అనిన వాడు. కానీ మీకు మాత్రం ఎన్ఆర్ఐ సంబంధాలు కావాలి. ఫారినోడు రాగానే పక్కన తిరిగినోడు అన్నయ్యా అయిపోతాడా? చెప్పు, టెల్ మీ. అయితే బోలో సల్లుడి. అదిరా యాక్టింగ్ అంటే. మెదక్ నుంచి వచ్చి మెగాస్టార్ అయిపోదాం అనుకుంటున్నావా? ఇదే అభినేశ్రీ కళామందు టాలెంట్. ముందు ఫీజు కట్టు, తర్వాత పోజు కొడదు గాని. అమ్మాయి అదిరింది. ఈ కొబ్బరి ముక్క పేరేంటో? పేర్లో కిక్కుంది, ఫేస్ లో లక్కుంది, కానీ చేతిలో అవకాశం లేదు సార్. నా చేతిలో పడింది కదా. మంచి సీట్ ఉంది, బ్రహ్మాండమైన హైట్ ఉంది. ఇలియానా ముంబైకి, త్రిష చెన్నైకి. నా బ్యాడ్ లక్ సార్, నన్ను ఏం చేయమంటారు? చూడమ్మా, క్రికెట్ స్టార్ అవ్వాలంటే సచిన్ ని ఫాలో. ఫస్ట్ బాల్ లోనే అవుట్ అయిపోవచ్చు. టెన్నిస్ స్టార్ అవ్వాలంటే సైనాని ఫాలో అవ్వాలి. మెగా స్టార్ అవ్వాలంటే చిరుని ఫాలో అవ్వాలి. ఆ మ్యాటర్ అంతా మాకు తెలుసు. ముందు విషయం చెప్పండి. ముఖ్యంగా యాక్టింగ్ లో 3 రకాలు ఉన్నాయి. అన్ని రకాలు మీకు తెలుసు కదా, మరి మీరు హీరోయిన్ అవ్వలేదు? ఏమండి, పక్కన బలం పెట్టుకొచ్చి ఈ బండరాగా పెట్టుకున్నారంటే చంపుతాడు. నువ్వు జనరల్ గా యాక్టింగ్ అనేది బై బర్త్ వస్తుంది. బై బర్త్ అంటే నీలా కలర్ వస్తుంది, నాలా కంట వస్తుంది, కానీ యాక్టింగ్ కాదు మిస్టర్. అమ్మా, ముందుగా ఒక డైలాగ్ చెప్పు. బాబా బాబా బాబా. ఎన్నిసార్లు చెప్తావు బా 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 అని? మీరే కదా ఒక్క డైలాగ్ చెప్పమన్నారు. లాభం లేదు, నీకు పిల్లగా కాచి. నిజానికి మన ఇద్దరి జీవితాలు ఒకటే. కళ్ళు లేవు కాబట్టి నాకు ముందు ఏముందో కనపడదు. మెమరీ లేదు కాబట్టి నీకు వెనకాల ఏం జరిగిందో తెలీదు. కానీ ఈ క్షణం ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం, అది చాలు. ఏమంటావు అభి? అభియా? అభి అంటే ఇప్పుడు. అందుకే మిమ్మల్ని అలా పిలవాలనిపించింది. ఎలా ఉంది పేరు? పేర్లో ఏముందిలేండి. A rose called by any other name smells as sweet. హౌ స్వీట్. దొరికిందిరో పెట్ట. అయితే మీకు పేరు నచ్చిందా? నచ్చలేదా? అభి నచ్చలేదా? నా అభిమానం నచ్చలేదా? అంతేలేండి, చూస్తూ చూస్తూ ఎవరికి ఓ గుడ్డి పిల్ల అభిమానం నచ్చదు. నేను అలా అనుకోలేదండి, సారీ. మనసు చూడగలిగితే చూపుకు అర్థమే మారిపోతుంది. అయినా కనిపించేవన్నీ నిజాలు కావు, నిజాలన్నీ కనిపించవు. ఏంటి పారాపారు? ఏమన్నా గుర్తొచ్చిందా?
వెనక్కి తిప్పారు ఏమైనా మర్చిపోయారా? దారి మర్చిపోయాను, మీరు గుర్తు చేశారు. ఎస్ సార్. చూశారుగా, 10 కోట్లు నేను మాయం చేసినట్టుగా మాట్లాడుతున్నారు. సార్, రాబరీ జరిగి 4 రోజులైంది. ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు. మేము మా బ్యాంక్ ఆఫీసర్లు చెప్పుకోవాలి కదా సార్. చెడ్డ పేరు మీకే కాదు సార్, మాకు వస్తుంది. త్వరలోనే సాల్వ్ చేస్తాం, మీరు వెళ్ళండి. ఓకే సార్. అంతా బానే ఉన్నారు, నేను తప్ప. ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఊరు నుంచి నాన్న లెటర్ రాశారు. పంపు సెట్ దగ్గర ఉన్న పొలంతో పాటు నన్ను కూడా మా బావకు రాసిచ్చారు. నిన్న బాబా చేతక్ మీదొచ్చి సినిమాకి తీసుకెళ్లాడు. పాప్కార్న్ కొనిచ్చి పైన చెయ్యేశాడు. థమ్స్ అప్ తాగిస్తూ అక్కడ ఇక్కడ తడిమేశాడు. నాకు చిర్రెత్తుకొచ్చి చెప్పు తీశాను. బావకి పౌరుషం పుట్టుకొచ్చి చేతక్ తీశాడు. ఊరికెళ్ళి మా ఫ్యామిలీ పరువు తీశాడు. అదేంటయ్యా, షాట్ చాలా అద్భుతంగా వచ్చింది కదా. ఎక్కడి నుంచి వస్తారో ఎలా వస్తారో, ఎవరి అతనికి డైరెక్షన్ ఇచ్చింది? అక్కడ చూడు, ఫేస్ మీద లైటింగ్ లేదు, మేకప్ ఏమో డల్ గా ఉంది, లిప్స్టిక్ ఏమో డార్క్ గా ఉంది. రేపు ఫ్యాన్ స్ట్రైక్ చేస్తే ఎవరు లెంగ్తీ షాట్ బాబు, రీటేక్ అంటే 10,000. నీకు 10,000, మాకిక్కడ ఫ్యూచర్. అక్క ఐశ్వర్యరాయ్కి ఆల్టర్నేట్ కాబోతుంది. బ్యాకప్ బ్యాకప్ బ్యాకప్. రేపు పొద్దున ఫ్రెష్ గా చేసుకుందాం. రాక పదక. ఏరా, బిల్డప్ తగ్గించరా. ఇలా చేస్తే రోడ్డు మీద పడ్డం ఖాయం. ఆల్రెడీ రోడ్డు మీదే ఉన్నాం కదక్క. నన్ను రోడ్డు మీద లాగారు కదరా. హాయ్ వరంట, వాట్సాప్ యా? అప్పేమి లేదు, అంత డౌనే. అంత 7 వారాల నగల ఎఫెక్ట్. ఉద్యోగం పోయింది. మీ ఇద్దరు కాళ్ళు కంబైన్ గా పట్టుకుంటాను. పర్స్ ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా. నా 7 వారాల నగలు ఎలాగూ రావు, కనీసం ఉద్యోగాన్ని ఇప్పించమంటాను. పర్స్ ఎక్కడ ఉన్నాడో నువ్వే చెప్పు. 7 కాదు, 14 వారాల నగలు మా అక్క చేపిస్తుంది. అంటే నా 7 వారాల నగలే కాదు, మీ అక్కను కూడా చింత అక్క, పర్సు. పక్కన ఎవరు నడుసా? అక్క, నువ్వు ఎంత పీకినా నీ పోస్ట్ ఎవరితో పీకెళ్ళింది. చూస్తావేంట్రా? చలో, ఏ పర్సు. పర్సు పర్సు. ఆగు పర్సు. అక్క, సినిమాలో ఛాన్స్ లేకపోయినా నీకు ఫాలోయింగ్ జరిగితే పర్సు పర్సు. ఆగు పర్సు. బామ్మర్ది, ఆ పర్సు గారు మీ అక్కను నాకు వదిలేసాడేమో. అరే, ఏం చూస్తున్నావురా? పుల్లారెడ్డి లెట్టన్నా నాకు చాలా ఇష్టం. ఉమ్మా, నిలబడి ఎదవన్నారు ఎదవా. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నాకు కొంచెం బూస్ట్ ఎవరా? వేస్ట్ గాడికి బూస్ట్ ఇవ్వను. మరి నువ్వెందుకు తాగుతున్నా? ఛే, అలా కాదు, ఇలాగా. పర్సు పర్సు. ఎక్కడికి వెళ్ళాడబ్బా? వస్తా. పర్సు, నిన్నే నిన్నే. ఏయ్, ఇది జెంట్స్ టాయిలెట్. అందుకే వచ్చా. ఏంటి నీ గొడవ? ఓయ్, పిలుస్తుంటే వినిపించడం లేదా? పోసుకుంటున్నాను, కనిపించడం లేదా? కనపడికే కదా, ఐ మీన్ నువ్వు కనపడికే కదా ఈ ప్రాబ్లం. భలే తెలివైనడురా మీ బావా. ఎందుకు? ఈ అక్కని ఇక్కడ వదిలేసి ఇంకో అక్కతో జంప్ అయిపోయాడు. ఇల్లు వెతుకా. ఏందిరా నీ అక్క? లేడీసా? ఈ లేడీస్ దొరికితే చున్నీలతో చంపేస్తారు. ఎక్కడ పోతాడో ఇందులో. బాత్రూమ్ లో తొంగి చూస్తావా? మాతో పెట్టుకుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. జాగ్రత్త. అలా దొబ్బోదమ్మా. అమ్మో, జంక్షన్ జామ్ అయిపోయింది. ఇదేమి రెస్టారెంట్ రా బాబు, 2 లేడీస్ టాయిలెట్లే కట్టాడు. అమ్మా, అమూల్ ద టేస్ట్ ఆఫ్ ఇండియా, వరండా ద బెస్ట్ ఆఫ్ ఇండియా. ఏందిరా నీ అక్క? అయినా దీనికింత నాటకం ఎందుకు? చెల్లెల్ని కిడ్నాప్ చేయి, అన్నయ్య దగ్గర నుండి 10 కోట్లు డిమాండ్ చేయి. అదే చేద్దామని బయటికి తీసుకెళ్ళాను, కానీ చేయలేకపోయాను. దానిలో ఏదో ఉంది. చూపు లేదు గాని కళ్ళల్లో ఏదో ఎదురు చూపు ఉంది. సర్లే, నెక్స్ట్ సెట్టింగ్ ఏంటి? ఏముంది, కిడ్నాప్ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు, ప్రేమను జడ్జ్ చేయాలి. అది మనల్ని మజ్ను అనుకుంటుంది. నువ్వు తను ఇలా అనుకుంటున్నావా?
డబ్బు మన చేతికి వచ్చే వరకు ఈ నాటకం. నీకు విషయం తెలుసా? ఏంటి? నువ్వు ప్రేమని సెట్ చేయడం కాదు, ప్రేమలో సెటిల్ అయ్యేలా ఉన్నావు. చిచి, దానిలో ఏముంది? నాలో లేనిది. నీ మొహానికి ఈ మాటలు మ్యాచ్ అవ్వట్లేదు కానీ పద. నీ మొహానికి తనే మ్యాచ్ అవుతుంది.